ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం నందికొట్కూరు అంటే మన కలెక్టర్ గారి స్థానిక ఊరైన నందికొట్కూరు నుంచి ఒక యువకుడైతే మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. కలెక్టర్ రంజిత్ భాషా గారు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వారే. మీరు ఎలా ఫీల్ అవుతారు ఆయన కలెక్టర్ అయినందుకు? మీరు దాని గురించి మాట్లాడండి. రంజిత్ భాషా గారు మా ఊరు నుంచి కలెక్టర్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కెరియర్ పోర్టల్ డెవలప్ చేసి యూత్కి ఎంతో ఉపయోగకరంగా జాబ్ సెర్చ్ చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా నందికొట్కూరుని కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా సహాయపడతాడని మేము కోరుతున్నాం. మీకు రంజిత్ భాషా గారు ఏ విధంగా ప్రోత్సాహాన్ని అందించారు? మీకు మౌంటైన్ క్లైంబింగ్ ఆయన ఎటువంటి ఉత్తేజాన్ని మీలో నింపారు? సార్, నా పేరు సురేష్ బాబు, మాది గొనేర్ల గ్రామం, కర్నూలు జిల్లా. ఇప్పటివరకు నేను ప్రపంచంలో ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాను. కర్నూలు జిల్లా కలెక్టర్గా మన శ్రీ రంజిత్ భాషా గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. సార్, ఇట్లా మన యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరం ఉంది సార్, దాన్ని అధిరోహించడానికి నాకు ఆర్థికంగా సహాయం కావాలని అడిగిన వెంటనే సార్ అప్పుడే మన కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన P4 పథకంలో భాగంగా ఆర్షల్ మిట్టల్ కంపెనీ, అలాగే గ్రీన్కో కంపెనీ, జియో మైసూర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి, సురేష్, నువ్వు ఈ పర్వతాన్ని అధిరోహించడానికి P4 పథకంలో భాగంగా మేము సపోర్ట్ చేస్తాను. నువ్వు ఖచ్చితంగా ఆ పథకాన్ని అధిరోహించి వచ్చి మన P4 పథకం సక్సెస్ అయిందని నువ్వు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలని మన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా గారు ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. సార్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. జిల్లా కలెక్టర్ గారుగా ఉండి రంజిత్ భాషా సార్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈవెన్ ఎప్పుడు ఏం ఫోన్ చేసినా ఒక మెసేజ్ వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మనం అందరిలో మంచిగా చేయాలని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక చిన్న పిల్లవాడిలా అందరికీ అర్థమయ్యేలా మనం ఏం చెప్పినా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గానే తీసుకుని స్టేట్లో మరి మంచిగా యోగాంధ్ర కార్యక్రమాన్ని సారార్థంలో చాలా దిగ్విజయంగా జరిపాము. అంతేకాకుండా ఏ మీటింగ్ చెప్పినా ఎక్కడ చూసినా కూడా సార్కి, సార్ ఇలా కాదు, ఇలా చేస్తే మనం ఒక సబ్మిషన్ చేస్తే ఇలా ఉంటుంది సార్ అని చెప్పినా కూడా ఇమ్మీడియట్గా పాజిటివ్గా తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. మేమైతే చాలా వరకు కలెక్టర్ గారు చాలా కలెక్టర్లను చూసాం, కానీ ఇలా ఫ్రెండ్లీ నేచర్తో ఒక కామన్ ఫ్రెండ్గా ఉంటూ మనతో పాటు కలిసి తిరిగి సారు ఉండడం చాలా గర్వకారణం. ఇలాంటి కలెక్టర్ని త్వరగా కర్నూలు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ, కానీ ఇలాంటి కలెక్టర్ మాకు మరీ దొరకరని మేము భావిస్తున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం గార్డెన్లో ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ప్రకృతి సోయగాల మధ్యన పచ్చని వాతావరణంలో మన ముందుకు రానున్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా గారు. 2024 జూన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన కేవలం పరిపాలనా అధికారిగా మాత్రమే కాకుండా కర్నూలు ప్రజల మన్ననలు పొందిన మానవీయ కలెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి దగ్గర నుంచి ఉపాధి హామీ పథకం వరకు, పింఛన్ల పంపిణీ నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు, విద్య నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాల్లోనూ ఆయన కృషి ముద్ర వేసుకుంది. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటి కలెక్టర్ మీరు. సార్, ఇక్కడ పనిచేయడం మీకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది సార్? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఉన్న ఈ 15 months కాలంలో దాదాపు చాలా యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఐ ఫీల్ ఇక్కడే పుట్టాం కాబట్టి కర్నూలు జిల్లాలోనే. యాక్చువల్గా నందికొట్కూరు గ్రామంలో జన్మించాం, అది నంద్యాలలో ఉంది. బట్ ఎనియో చదివిందంతా కూడా కర్నూలు, అలాగే జాబ్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సర్వ్ హియర్ పీపుల్ హియర్. మీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి అనేది కర్నూలుకి పరిచయం అయింది సార్. అంటే మీరు మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? అంటే మనం ముఖ్యంగా కర్నూలు జిల్లా సొంత ఊరు, మీరు ఎలా అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్? అంటే ఇక్కడికి రావడం ముందు కూడా నాకు ఇక్కడ పరిస్థితులు ఐడియా ఉంది. దాదాపు ఒక 20-21 years జాబ్ వచ్చేదాకా, నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేదాకా కూడా ఇక్కడ పరిస్థితులు నాకు తెలుసు. ఇక్కడ ఒక కాలేజింగ్ కానీ స్కూలింగ్ కానీ ఇక్కడే చేశాము. సో డెఫినెట్గా చాలా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కర్నూలు జిల్లాలో. సో ఫస్ట్ టైం నేను సీఎం గారిని కలెక్టర్ అయిన తర్వాత కలిసినప్పుడు మొట్టమొదటిసారి అదే అన్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్టర్ బైఫర్కేషన్ మీదే యాక్చువల్గా పూరెస్ట్ జిల్లా, సో డెఫినెట్గా చాలా ఫోకస్డ్గా మనం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా డెఫినెట్గా ఉన్న స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అడిషనల్గా
P4 కావచ్చు లేదంటే CSR కావచ్చు ఫండ్స్ ట్యాప్ చేసి మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి సిటీ కావచ్చు లేదు పల్లెలు కావచ్చు డెవలప్ చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. సార్ ఫస్ట్ గ్రామీణ రోడ్ల అభివృద్ధి చేసుకుంటే 830 ప్రాజెక్టులలో 766 ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు సార్. సార్ ఫస్ట్ దాని వెనుక నా కీ ఫ్యాక్టర్ ఏంటి సార్? అంటే ఇంతకుముందు నేను కమిషనర్ PR&RD కూడా చేశాను ఇంతకుముందు. సో దాంతో NRGS గురించి ఒక ఐడియా ఉంది. సో మనకి అవైలబుల్ ఫండ్స్ చూసుకుంటే NRGSలో అలాగే PMGSYలో వీటిలో రోడ్లకు సంబంధించి ఫండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దీంతో ఏం చేసామంటే సెప్టెంబర్లోనే అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే మొత్తం రోడ్లో ఎక్కడైతే రోడ్స్ ఎక్కడైతే అవసరం ఉందో వాటన్నిటికీ ఎస్టిమేట్స్ ఇసేసాం. అంటే అది ఒక ప్యాచ్ వర్క్స్ కావచ్చు లేదు NRGSలో CC రోడ్స్ కావచ్చు, ఇలా అన్ని రోడ్స్కి ఎస్టిమేట్స్ వేసి గవర్నమెంట్ పల్లె పండుగ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందే అన్ని కూడా ఎస్టిమేట్స్ చేసాం. కాబట్టి గవర్నమెంట్ పల్లె పండుగ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ఫండ్స్తో కంప్లీట్గా రోడ్స్ అన్నీ మనము కంప్లీట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసాం. అండ్ స్టేట్లో ఫస్ట్ 100% అచీవ్ అయ్యాం మనం ఈ ఇయర్లో. సో దాదాపు మీరు చెప్పినట్టుగా అన్ని రోడ్స్ కూడా మ్యాక్సిమం వేయగలిగాం. ఇంకా చాలా రోడ్స్ వేయాలి, బట్ అవైలబుల్ ఉన్న 1 ఇయర్లో 120 crores రోడ్లు వేసాం. సో ఫర్దర్గా ఈ ఇయర్ కూడా సేమ్ ప్లాన్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం ఈసారి కూడా. ఉపాధి హామీ పథకంలో కూడా చూస్తే రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో చాలా మీరు అభివృద్ధి చేశారు సార్. యువత కూడా వలసలు తగ్గాయని కూడా చెప్తున్నారు సార్. దాని వెనుక మీరు ఎంత కృషి చేశారు సార్? సో అంటే మనకున్న అవైలబుల్ మెయిన్గా పల్లెల్లో మనం ప్రోగ్రామ్ చేయడానికి NRGS ద మెయిన్ స్కీమ్ ఉన్నది, అవైలబుల్గా ఉన్నది. సో దీంతో అయినా 2 రకాలుగా అంటే ఉపాధిలకు కూలీ కల్పించవచ్చు, అలాగే దాంతోపాటు ఆ మెటీరియల్ ఏదైతే జనరేట్ అవుతుందో దాంతో ఈ పనులు చేపట్టవచ్చు. సో ఈసారి ఏం చేసామంటే మెయిన్గా హార్టికల్చర్ ప్లాంటేషన్ మనకి జిల్లాలో మేజర్గా మనమంతా కూడా జనరల్ క్రాప్స్ ఏంటంటే ఉల్లి, కాటన్, సో ఇటువంటివి ఎక్కువగా మనం వేస్తూ ఉంటాం. సో అలాగే కొద్ది వరకు టమాటో కూడా వేస్తూ ఉంటాం. సో ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఈ ప్యాడీ కావచ్చు లేదా అదర్ క్రాప్స్ హార్టికల్చర్ క్రాప్ లాగా మార్చుకుంటే చాలా వరకు కొద్ది బెనిఫిట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏం చేసామంటే ఈసారి MIDH కింద NRGS కింద హార్టికల్చర్ ప్లాంటేషను దాదాపు 5,000 ఎకరాలు చేయగలిగాం. అంటే ఈ పంటలు ఆ పంటలుగా మారిపోతాయి ఆటోమేటిక్గా, నెక్స్ట్ ఇయర్ అదే వేస్తారు. సో వాటి కోసం మనం ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది 5,000 ఎకరాలకి. సో దీంతోపాటు ఈ ఇయర్ కూడా మళ్ళీ ఒక 6,000 పెట్టుకున్నాం. సో ఇది కాకుండా NRGS AP MIPతో ఇంటిగ్రేట్ చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా 7,000 ఎకరాలు హైయెస్ట్ చేసాం మనం. సో డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి. సో దీంతో ఏమవుతుందంటే మనకున్న పరిస్థితులను బట్టి వాతావరణ పరిస్థితులు కావచ్చు, రైన్ఫెడ్ ఎక్కువగా ఉంది మనకి. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా ఈ పంటలు మనము హార్టికల్చర్కి వెళ్ళగలిగితే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇది రైతులకు చెప్పడం జరిగింది. దాని 5,000 ఎకరాలు లాస్ట్ ఇయర్ చేసాం. ఈ ఇయర్ కూడా ఒక 6,000 ఎకరాలు టార్గెట్గా పెట్టుకున్నాం మనం. కేవలం ఉపాధి హామీ పథకమే కాకుండా యువతకి మీ విజన్తో మన కెరీర్ పోర్టల్ అని చెప్పేసి కొత్తగా ఒక యాప్ని అయితే తయారు చేశారు సార్. యాప్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఆ యాప్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? సో మీకు తెలుసు యాక్చువల్గా నిరుద్యోగులుగా ఉన్నప్పుడు లేదంటే మనకి డిగ్రీ కానీ లేదంటే మనము PG కానీ అయిన తర్వాత ఉద్యోగ అన్వేషణలోకి వస్తాం. వచ్చినప్పుడు ఏంటంటే ఏ ఉద్యోగాలు లేదంటే మన క్వాలిఫికేషన్ సరిపడే ఉద్యోగాలు ఏమున్నాయి అని వెతుక్కోవడానికి ప్రతి సైట్కి ప్రతి పేపర్కి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాంటి వాటికి మనం వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని మిస్ అవుతాయి, కొన్ని లాస్ట్ డేట్ అయిన తర్వాత తెలియచ్చు. సో దీనివల్ల ఏంటంటే విద్యార్థులకు ఇబ్బంది ఉండకుండా ఈ mykarnool.ap.gov.in అనే ఒక వెబ్ అడ్రస్లో ఒక కర్నూలు కెరీర్ అనే నేమ్తో ఒక పోర్టల్ పెట్టాం. దీనిలో ఏంటంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ సెక్టార్లో మీకు ఏ నోటిఫికేషన్ పడినా మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా దీనిలోకి ఆటోమేటిక్గా వస్తాయి అంటే మేము ఫిట్ చేస్తాం. దానిలో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి మొత్తం నోటిఫికేషన్లు వస్తాయి. సో దాన్ని క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ వివరాలు ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఏమవుతుందంటే అన్నీ ఒకే చోటు ఉంటాయి, మీరు ఎవరీ వీక్ మీరు చూసుకోగలిగితే చాలు. దీంతోపాటు ఏం చేస్తున్నామంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది. వాళ్ళు మొదట ఇండస్ట్రీ ఏరియా చెప్పాలి, అంటే గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ జాబ్ కావాలా, లేదు ఏం కావాలో టిక్ పెట్టుకుంటే, అలాగే సాఫ్ట్వేర్లోనా ఫార్మసీలోనా దేంట్లో మీరు టిక్ పెడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు మెయిల్ వస్తుంది. సో అది ఈజీ అనమాట, అంటే జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో దీంతోపాటు ఎంప్లాయర్స్ కూడా దానిలో ఆప్షన్ ఇచ్చాం. ఎవరైనా మన జిల్లాలో కావచ్చు లేదా స్టేట్లో ఎవరైనా కావచ్చు, మాకు సపోజ్ ఈ కార్పెంటర్స్ కావాలి, ప్లంబర్స్ కావాలనుకుంటే దానిలో వాళ్ళ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, సో దట్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఇది కూడా దానిలో పెట్టాం. సో జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇది. సో దీన్ని ప్రజలందరూ, పిల్లలు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే ఎంప్లాయ్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే ఎంప్లాయీస్ అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ పోర్టల్ ముందుకు తీసుకెళ్ళవచ్చు. వెరీ యూస్ఫుల్ పోర్టల్ డెఫినెట్లీ.
అంటే మీ క్రియేటివిటీ, మీ విజన్ చాలా అద్భుతం సార్. ఇంకొకటి ఇప్పుడు టీచర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని మీరు వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేసి 10th క్లాస్లో అద్భుతమైన రిజల్ట్స్ కారణమయ్యాయి సార్. ఎందుకంటే కర్నూలులో 600కి 600 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఈరోజు ఉండడం నిజంగా కర్నూలు గర్వకారణం. మీలాంటి కలెక్టర్ ఉండడం మాకు గర్వకారణం. అసలు ఆ వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ కూడా మీకు ఎలా వచ్చింది సార్? సో ఇది ఏమైందంటే నేను జిల్లాలో స్టార్ట్ అయినప్పుడు టీచర్స్ వేకెన్సీస్ తీసుకుంటే దాదాపు 3000 దాకా వేకెన్సీలు ఉన్నాయి. సో అంటే ఇంత మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా కర్నూలు జిల్లాలో మ్యాక్సిమం. ఈ స్కూళ్ళల్లో 3000 టీచర్లు ఖాళీలంటే ఆ పిల్లలందరికీ పాఠాలు చెప్పే అవకాశం లేదు అని వాళ్ళు డెఫినెట్గా ఆ ఇయర్ కోల్పోతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసామంటే ఎస్పెషల్లీ హిందీ పండిట్స్ అసలు లేరు జిల్లాలో. సో ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇష్యూ ఉంటుందనే ఒక ఆలోచన వచ్చి వీళ్ళందరికీ ఎలా టీచ్ చేయాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఏం చేసామంటే ముందు మనకి ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఉంది గ్రామాలకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫైబర్ నెట్ గ్రామం దాకా ఉన్నదాన్ని స్కూల్ దాకా తీసుకెళ్ళాం. అంటే సపరేట్గా లైన్స్ వేసి ఫైబర్ నెట్ ద్వారా ఇలా హై స్కూల్స్ అన్నీ అంటే దాదాపు 200 స్కూళ్ళకి ఫైబర్ నెట్ కనెక్టివిటీ తేగలిగాం. సో దీంతో ఏమవుతుందంటే అక్కడికి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సో దీనిది వైఫై రూటర్స్ కొన్నాం. దీని తర్వాత ఏం చేసామంటే అన్ని చోట్ల FTPs ఉన్నాయి కాబట్టి ఆ స్క్రీన్స్ని వెబ్ఎక్స్కి లింకప్ చేసి ఇక్కడ ఒక వర్చువల్ స్టూడెంట్ తయారు చేసి ఒక 50 మంది వాలంటీర్గా బెస్ట్ టీచర్స్ వాళ్ళే వచ్చారు. సో వాళ్ళని మోటివేట్ చేసి సో వాళ్ళు రావడం జరిగింది. ఆ టీచర్స్తో ఈ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే పిల్లలు టీచర్ లేరో వాళ్ళందరికీ ఇక్కడ నుంచే చెప్పడం జరిగింది ట్యూషన్స్. సో మీరు ఈరోజు చూస్తే దాదాపు ఒక 80 వీడియోస్ దాకా అంటే ఒక 3 monthsలో అంటే ఒక 10th క్లాస్లో పాస్ కావడానికి ఎలా పాస్ కావాలి, ఏ సబ్జెక్ట్ ఎలా మీరు రాయాలి అని చెప్పేసి ఆ 3 months కంటిన్యూగా వీడియోస్ చేసాం. సో ఒక 80 వీడియోస్ మీకు ఇప్పుడు మనబడి కర్నూలు అనే యూట్యూబ్ ఛానల్లో తెలిసిపోతుంది. ఇదేమైందంటే హిందీ పండిట్ ఇక్కడ నుంచి చెప్పడం వల్ల దాదాపు హైయెస్ట్ పర్సెంటేజ్ హిందీలో పాస్ అయ్యారు హిందీ టీచర్స్ లేకపోయినా కూడా ఈ ఇయర్. అలాగే 62% లాస్ట్ ఇయర్ పర్సంటేజ్, ఈ ఇయర్ 89 దాకా తీసుకెళ్ళగలిగాం. సో అల్టిమేట్గా ఇది ఒక టూల్ లాగా ఉపయోగపడింది. నథింగ్ బట్ టెక్నాలజీని అడ్మినిస్ట్రేషన్ లింకప్ చేస్తే డెఫినెట్గా మనకి పిల్లలకి చాలా యూస్ఫుల్ అయింది. ఈ ఇయర్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇంతేకాదు ఒక క్లాసెసే కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన 21st Century IAS అకాడమీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు CSR కింద నైపుణ్యాన్ని ఒక చిన్న ప్రోగ్రామ్ చేశారు. ఇదేంటంటే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ గ్రూప్స్కి సివిల్స్కి ఉపయోగపడే ఒక ఫౌండేషన్ కోర్స్ ఎలా చదవాలండి. సో అదంతా కూడా వాళ్ళు వాలంటీర్గా హైదరాబాద్ నుంచి వాళ్ళు టీచ్ చేస్తే మొత్తం అందరికీ కూడా వ్యూ అయింది. సో డైలీ ఒక 2000 people దాకా దీన్ని వాడుకున్నారు. సో మేము అది DSకి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఆ వీడియోస్ని రికార్డ్ చేసి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంచుతున్నాం. సో దట్ ఎప్పుడైనా పిల్లలు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు బెస్ట్ లెక్చరర్స్, ఆ ఫీల్డ్లో బెస్ట్ ఫీల్డ్ ఉన్నటువంటి లెక్చరర్స్. సో ఇది ఒక చిన్న దీనిలాగా ఇక్కడ చేయడం జరిగింది. ఐ థింక్ డెఫినెట్గా ఇది 10th క్లాస్ పిల్లలకి లాస్ట్ ఇయర్ చాలా ఉపయోగపడింది. ఇలా దీన్ని ఫర్దర్ క్లాసెస్ కూడా ఫర్దర్ స్కూల్స్ కూడా దీన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. కేవలం ఈ యువతకి ఇలా కాకుండా మీరు స్కూళ్ళకు కూడా వెళ్ళి టీచర్గా మారి వాళ్ళకు యువతకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి స్ఫూర్తిని నింపడం అనేది కూడా సరికొత్త విధానం సార్. ఇవన్నీ అంటే ఇది ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్ మీరు? అంటే మనకి కర్నూలు జిల్లాలో మనం చూస్తే మ్యాక్సిమం వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎడ్యుకేషన్. మిగతా వాటికంటే కూడా మనకున్న ఫైనాన్షియల్ దీని కావచ్చు 90-80% ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతాం. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏదో ఒక చిన్న జాబ్ తెచ్చుకోవాలని దీంతో ఉంటాం. సో అంటే ఎడ్యుకేషన్ మీద బేస్ అయిన మన జిల్లాలో ఎడ్యుకేషనే డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళాలన్నది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. సో దాంతో పిల్లలకి టీచర్ని మోటివేట్ చేస్తూ మ్యాక్సిమం పిల్లల కోసం కృషి పెట్టేట్టుగా సర్ప్రైజ్ విజిట్ చేయడం, పిల్లలకి మోటివేట్ చేయడం, ఇది మ్యాక్సిమం చేసాం లాస్ట్ ఇయర్ జిల్లాలో. పింఛన్ల పంపిణీ కార్యక్రమం చూసుకుంటాడు, స్వయంగా మీరే వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ కూడా అయింది. దీని వెనుక అంటే మీరు ముందే ప్లాన్ చేసుకున్నారు సార్, అంటే పింఛన్ల పంపిణీకి మీరే స్వయంగా వెళ్ళాలని? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఆనరబుల్ CM గారు వెరీ పర్టికులర్. ఆయనే మార్నింగ్ మీరు చూస్తే ప్రతి ఫస్ట్ రోజు ఇంటింటికి వెళ్ళి ఏదో గ్రామానికి వెళ్ళి ఇస్తున్నారు. సో అందరు కలెక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీలో మ్యాక్సిమం కవర్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాం జిల్లాలో. మీరు చూస్తే ఫస్ట్ 4 months కూడా హైయెస్ట్ పెన్షన్ పంపిణీ మన జిల్లాలో జరిగింది, ఫస్ట్లో ఉన్నాం. ఇది ఎందుకంటే ఈవెన్ మన సెక్రటరియట్ స్టాఫ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళి ఇచ్చారు పెన్షన్స్. ఈవెన్ ఇక్కడ హాస్పిటల్ ఎక్కడో తుగ్గల్లో ఉన్న వాళ్ళు ఆ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను ఒకటే చెప్పాను, సో మీరు మామూలుగా ఉన్నప్పుడు అతనికి అవసరమో కాదో తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నట్టు డబ్బు అవసరం. కాబట్టి మీరు అసలు హాస్పిటల్లో ఉంటే వెళ్ళండి, నెక్స్ట్ డే కాదు సాయంత్రం వెళ్ళి ఇవ్వండి అంటే ఈవెన్ హాస్పిటల్ కూడా వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి జిల్లాలో.
సో డెఫినెట్గా అందరూ సహకారంతో సో పెన్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫస్ట్ డే కవర్ చేయడం, లేదంటే సెకండ్ థర్డ్ డే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాం లాస్ట్ ఈ పింఛన్ సంబంధించి. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఒకసారి నేను చిన్న టేకూరుకు వెళ్ళినప్పుడు ఇద్దరు ముసలి వాళ్ళు అంటే భర్తలను రీసెంట్గా చనిపోయారు వాళ్ళకి. సో వాళ్ళిద్దరూ సార్ మాకు అసలు ఏం ఆధారం లేదు నిజంగా వాళ్ళు నిజంగా ఉర్దూలు. సో వాళ్ళు వచ్చేసి లిటరల్లీ వాళ్ళంతా ఏంటంటే సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే చూస్తే నిజమే, ఎందుకంటే వాళ్ళు ఇద్దరంటే హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ చనిపోయారు, ఇంకా వాళ్ళకి ఏమీ లేదు, వేరే ఆధారాలు దీని మీదే వాళ్ళు బతికేవాళ్ళు. సో అంటే ఇది అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి ఇది నిజమే కదా, వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ ఉంది, ఈమెకి ఎలిజిబిలిటీ ఉన్నా అప్పుడు ఒకటి రాకపోవచ్చు, బట్ అల్టిమేట్గా ఈమె ఇప్పుడు విడో అయింది. సో విడో కావడం వల్ల ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి. సో ఇది నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనరబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే సార్ ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ఎస్ ఇది జెన్యూన్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో లాస్ట్ మంత్ ఆగస్ట్ మంత్లో ఇది మన జిల్లాలో కాదు మొత్తం స్టేట్ అంతా కూడా 12,000 కొత్త పెన్షన్స్ వచ్చాయి. అంటే హస్బెండ్ చనిపోతే వితంతు పెన్షన్ కింద విడోకి, అలాగే వైఫ్ చనిపోతే హస్బెండ్కి ఆ ఇంట్లో పెన్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి డెఫినెట్గా అప్పటికప్పుడు శాంక్షన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 12,000 మెంబర్స్కి పెన్షన్స్ ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది. సో డెఫినెట్గా పెన్షన్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ చాలా ఉన్నాయి. పెన్షన్ కార్యక్రమం డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం. చిన్న టేకూరు సంఘటన అయితే నిజంగా మీలోని ఒక మానవీయ కోణాన్ని అయితే మొత్తం రాష్ట్రానికి పరిచయం చేసింది. అది ప్రజల మనసులో మీరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి అదొక ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక పథకం సార్ P4 పథకం అనే అద్భుతమైన పథకం అయితే తీసుకొచ్చారు. ఆ పథకం అంటే ఇప్పుడు ఎంతవరకు పురోగతి సాధించింది సార్? సో ఆనరబుల్ సీఎం గారి కార్యక్రమంలో ఆయన బెస్ట్ ఇది P4 కార్యక్రమం. సో దీనిలో బేసిక్గా ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఒక విలేజ్లో ఉన్న ఊర్లో వాళ్ళకి 20% ఉంటే ఒక 80% మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అండ్ వెల్ బీయింగ్ ఉంటారు, రిచ్ ఉంటారు. సో వీళ్ళకి ఎవరైతే ఈ టాప్ 10 ఉన్నారో బాటంలో ఉన్న టాప్ 20కి హెల్ప్ చేయగలిగితే డెఫినెట్గా మనం డెవలప్ చేయొచ్చు అన్నది కాన్సెప్ట్. ఇది ఆనరబుల్ సీఎం గారి ఐడియా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ జిల్లాలో మనకి 50,000 టార్గెట్ ఇస్తే ఇప్పటికే 60,000 దాకా ఎన్రోల్ చేశారు మార్గదర్శులు, అడాప్షన్ కూడా అయిపోయింది. సో బేసిక్గా దీనిలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకటేంటంటే ఒకరోజు ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఏంటంటే ఒక ఆయన వాళ్ళ మనవళ్ళతో దుక్కి దున్నిస్తున్నాడు, అంటే ఎద్దుల బదులు వీళ్ళు దుక్కి దున్నుతున్నారు. సో ఆ ఫోటో చూడంగానే అనిపించింది చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే వాళ్ళకి ఇమీడియట్గా ఎవరైనా మార్గదర్శులు ఉన్నారా అనుకుంటే ఇమీడియట్గా ఒక డాక్టర్ ఇక్కడ సుధాకర్ గారు ఉన్నారు. సో ఆయన ఇమీడియట్గా 2 lakhs rupees P4 కింద నేను ఇస్తాను సార్ ముందుకు వచ్చి వాళ్ళకి ఇమీడియట్గా 2 గేదెలు అంటే పాలకి డైరీ కింద 2 గేదెలు ఇచ్చారు, ప్లస్ ఒక 40,000 అప్పులు తీర్చుకున్నారు. సో వాళ్ళు అంటే ఒక చిన్న ఇది ఒక 2 lakhs rupeesతో ఆ ఫ్యామిలీ నిలదొక్కుంటుంది. అల్టిమేట్గా ఆ ఫ్యామిలీ డెవలప్మెంట్ డిఫరెంట్ ఇష్యూ, బట్ అట్లీస్ట్ ముందు స్టెబిలిటీ వస్తుంది, నిలకడగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. సో ఇలా ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అబ్బాయి సురేష్ అని ఒక అబ్బాయి అప్పటికే 17 పర్వతాలు ఎక్కాడు. ఇంకొక పర్వతం ఎక్కితే అతనికి అర్జున అవార్డుకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో 18 అంత తక్కువ ఏజ్లో 18 పర్వతాలు ఎక్కినటువంటి వ్యక్తిగా ఒక రికార్డు ఉంటుంది అతనికి. బట్ అతను అది ఎక్కాలంటే ఒక 6 lakhs rupees అతనికి అవసరం, రష్యాలో ఎల్బూ పర్వతం ఎక్కాలైనా. సో అతను ఆధార్కి వస్తే P4 కింద ఒక 2 కంపెనీస్ ముందుకు వచ్చాయి, గ్రీన్కో అండ్ మారుతి, వీళ్ళిద్దరు కూడా ఎస్పాట్ వాళ్ళు. సో వాళ్ళిద్దరు 6 lakhs హెల్ప్ చేస్తే అతను ఈరోజు ఆ పర్వతాన్ని ఎక్కేసి వచ్చేసాడు. సో నౌ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అర్జున అవార్డ్ అండ్ దెన్ ఫ్యూచర్లో అతనికి మంచి ఎంప్లాయ్మెంట్ కూడా రావచ్చు. సో డెఫినెట్గా ఈ కార్యక్రమంలో ఒక ఫ్యామిలీస్ కావచ్చు, ఒక సొసైటీ కావచ్చు, ఒక విలేజ్ కావచ్చు డెవలప్ అవుతుంది. సో ఆనరబుల్ సీఎం గారి ఉద్దేశం అదే. సో ఈ 60,000 ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకోవడమే కాదు, కొన్ని కంపెనీస్ విలేజెస్ని కూడా అడాప్ట్ చేసుకున్నాయి. వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా ముందుకెళ్తుంది ప్రోగ్రామ్, చాలా వరకు అందరికీ పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. మీరు ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూనే దూరదృష్టితో అంటే భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అది దానికి నిదర్శనంగానే ఓర్వకల్లో ఒక పారిశ్రామిక హబ్ని అయితే ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. ఆ పారిశ్రామిక హబ్ గురించి అంటే కొద్దిగా మాకు చెప్పండి. సో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ వచ్చేసి యాక్చువల్గా మనకు 10,000 ఎకరాలు అవైలబుల్గా ఉంది మనకి ఓర్వకల్ దీంట్లో. ఇది యాక్చువల్గా ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక నోడ్గా ఉంది. దీనికి సంబంధించి ఒక 5,000 ఎకరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేస్తుంది, మిగతా 5,000 acres మనం చేస్తూ ఉన్నాం. సో దీంట్లో ఈ ఓర్వకల్ సంబంధించి దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న NSCDC చేసినటువంటి కార్యక్రమంలో ఇప్పటికే 2,000 కోట్ల పనులు శాంక్షన్ అయ్యాయి, 2,000 crores వర్క్స్. సో వాటిలో టెండర్స్ కూడా అయిపోయాయి, అవన్నీ కూడా డెవలప్ చేసి ఒక ఇండస్ట్రియల్ నోడ్ అక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు టెండర్స్ అయ్యాయండి, పనులు త్వరలో స్టార్ట్ అయిపోతాయి. ఇది కాకుండా మిగతా 5,000 ఎకరాల్లో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఒక
జైరా స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది. వాటితో పాటు మొన్నే రీసెంట్గా మనం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేసాం. సో దీంతోపాటు ఈవీఏ సంబంధించి ప్యూర్ ఎనర్జీ వాళ్ళు, సో ఇలా చాలా కంపెనీస్కి దాదాపు మనం ఇప్పుడు ల్యాండ్స్ ఇస్తున్నాం. అక్కడ నెక్స్ట్ ఇయర్ 6,000 ఎకరాలు 6,000 ఉద్యోగాలు ఇచ్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సో అక్కడ ఈ ప్రాజెక్టులు ఉన్నారు. అలాగే రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఒక 80 acresలో వాళ్ళు ఈ ఫ్రూట్ జ్యూసెస్ అని చేసేటువంటిది వాళ్ళు తీసుకున్నారు. అలాగే మిగతా కంపెనీస్, అలాగే సెమీ కండక్టర్స్ కంపెనీ, చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నారు ఇప్పుడంతా కూడా. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనం మల్యాల నుంచి వాటర్ తీస్తున్నాం. సో అది ఒక 80% వర్క్ అయిపోయింది. అక్కడ డ్రింకింగ్ కాదు, ఇండస్ట్రియల్ పర్పస్కి వాటర్ వచ్చేస్తే దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే లైన్ కూడా అలా అలైన్మెంట్ ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక 1 year 2 yearsలో రైల్వే లైను, వాటరు, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్, ఈ కంపెనీస్ అన్న రాగలిగితే డెఫినెట్లీ ఆ ఏరియా అంతా కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది జస్ట్ బిగినింగ్. అంటే ఇండస్ట్రీ ఈ లాస్ట్ 1 yearలో ఎస్పెషల్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ కావచ్చు, లేదా ఆనరబుల్ సీఎం గారు కావచ్చు, ఫోకస్డ్గా మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని యూజువల్గా డ్రోన్ సిటీ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడానికి 300 acres ఇచ్చాం. సో ఎప్పటికప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం. సో ఈ యాక్షన్ ప్లాన్లో 5,000 ఎకరాలకి ఒక మ్యాప్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి వస్తుందో చేసుకుని, సో ఇలా చేయడం వల్ల డెఫినెట్గా అదంతా ఇండస్ట్రియల్ ఏరియాగా మారిపోతుంది. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండేటట్టుగా మిగతా చోట్ల ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. సో దీంతోపాటు ఎమ్మెన్నూరులో మీకు తెలుసు టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేసాం. సో ఒక 6-7 కోట్లతో ఆల్రెడీ రోడ్ వర్క్ జరుగుతున్నాయి. అక్కడ కూడా టెక్స్టైల్ వస్తుంది. ఇక్కడంతా ఎక్కువగా చేనేత కమ్యూనిటీ ఉన్నారు ఎమ్మెన్నూరు ఏరియాలో. అక్కడంతా కూడా ఒక టెక్స్టైల్ పార్క్ నడపడానికి ఏర్పాటు చేస్తున్నాం అక్కడంతా కూడా. ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు పత్తికొండ ఏరియాలో ఇప్పటిదాకా మనకి ఎప్పటి నుంచో ఉన్న కళ. సో టమోటా సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసాం. నేను మళ్ళీ వచ్చాను మళ్ళీ సెకండ్ టైం. ఆల్రెడీ 40% వర్క్ అయిపోయింది, రెంటల్ లెవెల్కి వచ్చేసాయి. సో అది ఇంకొక 5-6 నెలల్లో అయిపోతే టమోటా ప్రాసెసింగ్ అక్కడ వస్తే టమోటాకి సంబంధించి ఇష్యూస్ అంతా మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి. సో డైలీ వాళ్ళు ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉంది. డెఫినెట్గా టమోటా ప్రాసెసింగ్ అక్కడ వస్తుంది. ఇది కాకుండా జొన్నగిరిలో మీకు జియో మైసూర్ బంగారు గనులకు సంబంధించి ఆల్రెడీ లాంచింగ్ రెడీగా ఉంది. సో అది 250 crores ప్రాజెక్ట్ అక్కడ బంగారు గనులు. సో అక్కడ కూడా అది కూడా డెవలప్మెంట్ అయిపోయింది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ అన్ని ఆల్రెడీ రిజాల్వ్ చేయగలిగాం. ఇది కాకుండా మన జిల్లాలో ఈ ఇండస్ట్రియల్ పర్పస్ సంబంధించి ఏ ఏరియా ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాం. ఇక్కడంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అవుతే ఆలూరు, ఆస్పరి అండ్ దెన్ ఇటు సైడ్ కోడుమూరు ఈ ఏరియా అంతా కూడా మీకు తెలుసు విండ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఇక్కడ సోలార్ హబ్ కాబోతుంది అదంతా కూడా. ఇప్పటికే చాలా వరకు ల్యాండ్ రిజంప్షన్ జరిగాయి, ల్యాండ్స్ లీజ్ కూడా ఇస్తున్నారు. ఆ ఏరియా అంతా కూడా సోలార్ అయిపోతుంది. దాదాపు 5,300 మెగావాట్ సంబంధించి ఆల్రెడీ మనం ప్రపోజల్ కాదు ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయాయి. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక 1-2 yearsలో ఆ ఏరియా అంతా కూడా సోలార్ హబ్గా మారిపోతుంది. ఇది గమనించిన పవర్ గ్రిడ్ వాళ్ళు కూడా అక్కడ ఒక గ్రిడ్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఒక 200 acres అడిగారు. సో ఈ పవర్ గ్రిడ్ వాళ్ళు శాంక్షన్ కూడా అయింది అది. సో ఈ పవర్ గ్రిడ్ మిగతా ఈ శాంక్షన్ అయిన అన్ని కంపెనీలు అక్కడ రాగలిగితే మొత్తం అసలు అక్కడ కంప్లీట్గా సినారియో డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం మనకి ఒక పవర్ హబ్ లాగా ఉంటుంది, పవర్ గ్రిడ్ లాగా పవర్ హబ్ లాగా ఉండిపోతుంది కంప్లీట్గా. ఆ ఏరియా డెవలప్మెంట్కి ఆ ప్లానింగ్ అంతా చాలా శాంక్షన్స్ ఇచ్చారు టాటా వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా శాంక్షన్స్ అక్కడ వచ్చాయి. సో వీళ్ళు అవైలబిలిటీని బట్టి విండ్ అండ్ సోలార్ ఎనర్జీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కాకుండా మీకు అందరికీ తెలిసిందే గ్రీన్కో ప్రాజెక్ట్. అది యాక్చువల్గా దేశంలోనే ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. అది దాదాపు 32,000 కోట్ల ప్రాజెక్టు. అది కూడా అన్ని దేశాలు అయిపోయాయి. ఇక చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అయిపోతే వాళ్ళు కూడా ఒక 2-3 నెలల్లో డెఫినెట్గా అది కూడా మనకి లాంచ్ కాబోతుంది. ఇది ఓవరాల్గా ఇండస్ట్రీకి సంబంధించి జిల్లాలో తీసుకున్న చర్యలు. 2025లో యోగాంధ్ర అనేది ఒక సూపర్ సక్సెస్ సార్. కర్నూలులో మీరు దాన్ని సూపర్ సక్సెస్ చేశారు. అది కాకుండా శానిటేషన్ వర్కర్స్తో మీరు యోగా నిర్వహించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సో యోగాంధ్ర కూడా ప్రెస్టీజియస్గా జరిగింది. మీకు తెలుసు అదొక వరల్డ్ రికార్డ్. సో మన జిల్లాలో అంటే వరల్డ్ రికార్డ్ మొత్తం స్టేట్ అంతా వరల్డ్ రికార్డ్ చేశారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయ్యారు. సో ఇక్కడ మన జిల్లా హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ మన జిల్లాలో జరిగాయి. దాదాపు 2.38 సంబంధించి మొత్తం అంతా కూడా ఆ రోజు వండర్ఫుల్ ఈవెంట్. సో దానికి ఒక నెల పాటు కష్టపడ్డాం. ఒక నెలంతా రకరకాల ట్రైనింగ్స్ అందరికీ ఇచ్చిన తర్వాత మనకి థీమ్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ చేయాలని చెప్పేసి. వాళ్ళతో ఒక 1000 మందితో ఇక్కడ మనం చేయడం జరిగింది. దీంతోపాటు హైయెస్ట్ పార్టిసిపేషన్, హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా మన జిల్లాలో జరిగాయి. స్కూల్స్, కాలేజెస్, ఎన్జిఓస్ అందరూ వాలంటీర్గా పార్టిసిపేట్ అయిన ప్రోగ్రామ్. సో డెఫినెట్గా యోగాంధ్ర మంచి సక్సెస్ అయింది జిల్లాలో.
అందరి ఆరోగ్యం పట్ల అంటే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా యోగా మీద అది సూపర్ సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి యోగా బాగా రీచ్ అయింది సార్. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు కర్నూలులో పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అయిపోయింది సార్ ఆ ప్రోగ్రామ్ అయితే. ఇంకోటి నెక్స్ట్ మీరు సోమవారం మీకోసం మీ దగ్గర అనే కార్యక్రమంతో ప్రజలకు మరింత దగ్గర అయ్యారు సార్. అక్కడ వచ్చే సమస్యలను కూడా మీరు త్వరితగతినే పరిష్కరిస్తున్నారని కూడా ప్రజలు చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ పరిష్కార వేదికకు మీరు అంటే ఎన్ని సమస్యలు వచ్చేవి సార్ రోజుకి, అంటే మీరు దాన్ని ఎలా పరిష్కరించేవారు? అంటే జనరల్గా ఇక్కడ మనకి పీజీఆర్ఎస్లో వచ్చేటువంటి చూసుకుంటే మ్యాక్సిమం 150 దాకా ప్రతి వారం 150 దాకా వస్తాయి. ఈ 150 ఫిర్యాదుల్లో మ్యాక్సిమం 90-80% ల్యాండ్ ఇష్యూసే ఉంటాయి. వీటిలో 2 రకాల ఇష్యూస్, ఒకటి ఎక్స్టెంట్స్ వేరియేషన్స్, అలాగే ఒకరిది ఇంకొకరు రాశారని, లేదంటే ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్, ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి స్పెషల్గా ఏం చేసామంటే ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం ఒకటి, అలాగే డిప్యూటీ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓలు కాకుండా వాళ్ళందరినీ పీజీఆర్ఎస్లో రెవెన్యూ మ్యాటర్స్లో ఏం జరుగుతుందో చూసి వాటికి సొల్యూషన్ తీసుకురావడం, అలాగే ఎప్పటికప్పుడు తహసీల్దార్ని అప్డేట్ చేయడం, బాబు ఈ ప్రాబ్లం ఇలా ఉంటే మీరు ఇలా చేస్తే మీరు డెఫినెట్గా రిజాల్వ్ అవుతుంది. అంటే ఒకటండి ఇక్కడ సమస్య ఏంటంటే ల్యాండ్లో ఎక్కువగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఇవి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది సివిల్ కోర్టులో కానీ వాటిలో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ తహసీల్దార్కి అధికారం ఓన్లీ పాస్బుక్ ఇచ్చే వరకే ఉంటుంది. పాస్బుక్ ఒకవేళ తహసీల్దార్కి ఇస్తే అది మళ్ళీ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడం, లేదంటే జేసీ గారికి అప్పీల్ చేసుకోవడం చేయాలి. అది పాస్బుక్ వరకే ఉంటుంది. బట్ యాక్చువల్గా టైటిల్ డిసైడ్ చేసే సివిల్ కోర్ట్. సో ఇటువంటి ఇష్యూలో డెఫినెట్గా సివిల్ కోర్ట్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదో ఉన్నప్పుడు ఆ రకంగా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మిగతా వాటిన్నిటికి యాక్చువల్గా నేను రెవెన్యూలో ఉన్నప్పుడు సో మెనీ అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. సో ఇప్పుడు మీరు వెబ్ల్యాండ్ కానీ, లేదు మీ సేవలో ఉన్న రెవెన్యూ సర్వీసెస్ అన్నీ కానీ, ఈ క్రాప్ ఈ పంట కానీ, అలాగే మీ భూమి కానీ, ఇవన్నీ కూడా 2014లో అక్కడ నేను సీసీఎల్లో పీడీసీఎంఆర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్ అని అప్పుడు చేశాం. సో మ్యాక్సిమం అక్కడ 4 years ఉన్నాను నేను. సో మ్యాక్సిమం అవి తెచ్చిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. అయితే ఫర్దర్గా ఇప్పుడు మనం రిఫార్మ్స్ రివరైజ్ చేస్తూ వెళ్ళే కొద్దీ డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు డైనమిక్గా ఉంటుంది ల్యాండ్ ఇష్యూస్. సో డెఫినెట్గా 10% 20% ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయడానికి సో మెయిన్గా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఈ విధంగా దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి. సో వాళ్ళిద్దరిని పిలిపించడం, మాట్లాడడం వరకు చాలా వరకు సమస్యలు పోతాయి. బట్ ల్యాండ్ ఇస్ అ ప్రీషియస్ థింగ్ కాబట్టి డెఫినెట్లీ ఎవరి రైట్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. సో ఈ విధంగా తహసీల్దార్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మ్యాక్సిమం మన పరిధిలో ఉన్నటువంటి కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో అబౌట్ ల్యాండ్ ఇష్యూస్ మెయిన్గా. సో ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే స్కీమ్స్ రాలేదని, పెన్షన్స్ రాలేదని, సో వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు అప్లికేషన్స్ తీసుకోవడం, ఆ అప్లికేషన్ తీసుకున్న వాటన్నిటిని కూడా మళ్ళీ కన్సర్న్ వాళ్ళకి పంపించి మ్యాక్సిమం రిజాల్వ్ చేసేట్టుగా చూడగలిగాను. సో పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఏది పోకుండా చూడడం, అంటే ఒక సమస్యకు 15 days 20 days అనే పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ దాటకుండా ఖచ్చితంగా ఆ సొల్యూషన్ చేసేట్టుగా పెట్టడం. ఒకవేళ వీళ్ళు ఎవరైనా సరిగా చేయకపోతే పైన ఆడిట్ వేసాం. ఆడిట్ అంటే ఫర్దర్గా డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మళ్ళీ వెరిఫై చేస్తారు. తప్పులుంటే వాళ్ళకి మెమోస్ ఇచ్చాం, సో వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. సో కరెక్ట్గా ఉందనుకోండి, దట్ ఈజ్ ఓకే. సో ఇలా చెకింగ్ మెకానిజం కూడా పెట్టారు. సో ఇది డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా దీని మీద ఫోకస్గా రివ్యూ ఉంటుంది. సో డెఫినెట్గా సమస్యల్ని మ్యాక్సిమం రిజాల్వ్ చేయడానికి ట్రై చేశాం. మీరు పరిష్కారం చూపించే క్రమంలో కూడా మీ కింది స్థాయి అధికారులతో కూడా ఎక్కువ దురుసుగా ప్రవర్తించకుండా సౌమ్యంగా ప్రవర్తిస్తారని కూడా ప్రజల్లో ఒక వినికిడి అయితే ఉంది సార్. అందరితో సౌమ్యంగా ఉంటూ సైలెంట్గా పని అయితే జరిగిపోతుంది సార్ ఉంటే అనే ఒక పేరైతే మీరు తెచ్చుకున్నారు సార్. అంటే దాని వెనుక మీరు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా సార్? అంటే అలా ఏం లేదండి. యాక్చువల్లీ నేను డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేశాను. అంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, దెన్ బ్యాంక్లో పనిచేశాను మిడిల్ లెవెల్ ఆఫీసర్గా, అలాగే గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్స్గా పనిచేసి ఇప్పుడు ఐఏఎస్కి వచ్చాము. సో ఈ అన్ని క్యాడర్లో ఎవరు ఎలా పనిచేస్తారు, ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందనేది డెఫినెట్గా ఒక ఐడియా ఉంది కాబట్టి యూ కెన్ అసెస్ ఎలా పని చేయించాలి ఏంటి, అలాగే రైట్ పర్సన్ని ఎక్కడ మనం ఏ వర్క్ చేయించాలి, ఇది డెఫినెట్గా మనకి వాళ్ళ నుంచి ఒక 1 month చూడగానే అర్థమవుతుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా మంచి రిజల్టే మనం తెచ్చుకోవచ్చు సార్. అలాగే రీసెంట్గా పల్లెకు పోదామనే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్? సో ఇది పల్లెకు పోదాం యాక్చువల్గా పోర్టల్ కొద్దిగా డిలే అంటే రెడీ చేయడానికి డిలే అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంతకుముందు కృష్ణా బాపట్ల జిల్లాలో కూడా నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అక్కడ కూడా. సో అక్కడ దాదాపు ఒక 3000 సమస్యల దాకా తీర్చగలిగాం. సో ఇదేంటంటే పల్లెకు పోదాం కార్యక్రమంలో మెయిన్గా ఒక కలెక్టర్గా కానీ, లేదు ఒక ఆర్డీఓగా కానీ, లేదా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా, ఒక డిఈఓగా కానీ అన్ని స్కూల్స్ మనం చూసే అవకాశం ఉండదు ఒక 2 years or 1.5 years పనిచేసినప్పుడు. బట్ ఫిజికల్గా
ఎలా వాటిని మన దృష్టికి తెచ్చుకోగలం అంటే ఒక స్కూల్లో ఎక్కడైనా టెక్స్ట్ బుక్స్ పంపిణీ జరగలేదు అంటే డిఓకి తెలియచ్చు తెలియకపోవచ్చు, అక్కడ అలాగే ఉండిపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. సో ఇలా ఏం చేసామంటే అంగన్వాడీస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఎఫ్ఈ షాప్స్, అలాగే హాస్టల్స్, సో విలేజ్లో ఉన్న శానిటేషను, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, బేసిక్ థింగ్స్ అని ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి విలేజ్లో ఒక 80 మంది స్పెషల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసాం జిల్లాలో. ఈ 80 మంది స్పెషల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. వాటికి సంబంధించి వాళ్ళు ఎలా తనిఖీ చేయాలో ఒక పర్ఫార్మెన్స్ రెడీ చేసాం. దాదాపు చాలా ఇన్డెప్త్గా ఉంటుంది అది. అంటే ఒక హాస్పిటల్కి వెళ్తే సెటోస్కోప్ ఉందా, బీపీ మిషన్ ఉందా అని కూడా చెక్ చేసేటట్టుగా దానిలో పెట్టాం. ప్రతిదీ అతను రికార్డ్ చేయాలి. ఇదంతా కూడా ఆన్లైన్ చేసాం. సో ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇచ్చి పంపించాం. అంటే నువ్వు విలేజ్కి వెళ్తే కనీసం ఒక 5-6 గంటలు ఇన్స్పెక్ట్ చేసి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు ప్రతి వీధికి వెళ్ళాలి, ప్రతి స్కూల్కి వెళ్ళాలి, ప్రతి షాప్కి వెళ్ళాలి, ఆ షాప్లో స్టాక్ ఎంత ఉంది, అలాగే స్కూల్కి వెళ్తే ఈ అన్నదాత సుఖీభావ ఎంతమందికి రాలేదు, సో స్కీమ్స్ ప్లస్ విలేజ్ ఆ స్కూల్ రన్నింగ్ ఎలా ఉంది, ఇదంతా కూడా పర్ఫార్మలో ఉంటుంది. సో 80 మంది ఒకే రోజు, మీకు లాస్ట్ మంత్ చూస్తే పల్లకిపోదాం కార్యక్రమం మీద 80 మంది ఒకేసారి వెళ్ళి 80 విలేజ్ విజిట్ చేశారు. దీనివల్ల ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ చెప్పాం, ఇది సడన్ ఇన్స్పెక్షన్ ఎవరికి తెలియదు. ఆ రోజు నైట్ సిస్టంలో జనరేట్ అవుతుంది ఏ ఆఫీసర్ ఏ విలేజ్కి వెళ్తారన్నది. సో దీంతో ఏమవుతుందంటే అలర్ట్ ముందే చెప్పాం, బాబు మీకు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని అందరికీ హెచ్చరించడం జరిగింది ఎంపీడీఓస్, తహసీల్దార్స్కి. సో దీంతో ఏ విలేజ్కి వస్తారో తెలియదు కాబట్టి డెఫినెట్గా అందరూ ముందు క్లీన్ చేయడం, శానిటేషన్ చేసుకోవడం, రెగ్యులర్గా జరిగేదే కాకుండా ఇంకేదైనా పెండెన్సీ వర్క్ ఉంటే అదంతా కూడా క్లీన్ చేసుకోవడం, డ్రింకింగ్ వాటర్ చెక్ చేసుకోవడం, స్కూల్లో ఏమేమి ఉన్నాయి ఏం లేదు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 80 మంది ఆ విలేజ్లోకి వెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర ఆన్లైన్లో డేటా ఉంటుంది. అంటే ఏంటి, అసలు సీసీ రోడ్లు లేని విలేజ్లన్నీ, అప్రోచ్ రోడ్ లేని విలేజ్లన్నీ, లేదు ఈ విధంగా ఒక స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా ఇప్పుడు నాకు 80 విలేజ్లో వచ్చేస్తుంది. ఇలా ఈ 80 విలేజ్లో ఒక 6 నెలలు చేస్తే మొత్తం జిల్లా అంతా కూడా అయిపోయి ఒక గ్రామానికి సంబంధించి నీడ్ ఏంటి అంటే గ్యాప్ అనాలిసిస్ లాగా మనకి మొత్తం అంతా బయటకు వస్తుంది. సో ఇప్పుడు దాన్ని బట్టి నాకున్న అవైలబుల్ ఫండ్స్ని బట్టి దాన్ని మ్యాచింగ్గా వర్క్ శాంక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో మనకి ఒక 120 crores దాకా ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే రోడ్లు లేవో ఈ రోడ్స్ అన్ని కూడా దాని నుంచి ఇవ్వచ్చు. అలాగే ఎక్కడైతే ఇవి లేవో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఫామ్ పాండ్స్ 4,500 ఫామ్ పాండ్స్ తవ్వాం. హైయెస్ట్ మన జిల్లాలో 4,500 ఫామ్ పాండ్స్ తవ్వాం. సో రైతులకు అది అవసరం ఉండొచ్చు, కొద్దిమందికి గోగుల్ షెడ్ అవసరం ఉండొచ్చు, కొన్ని విలేజ్ల్లో సోక్ పిట్స్ అవసరం ఉండొచ్చు. సో ఇలా అవన్నీ కూడా దాంట్లోకి వస్తుంది. దానికి మ్యాచింగ్గా ఏ స్కీమ్ నుంచి ఇవ్వచ్చో ట్యాప్ చేసుకొని వాటన్నిటికీ శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను పర్లా విలేజ్కి వెళ్ళాను, అక్కడ సీసీ రోడ్లు అవసరం ఉండింది, అది ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చేసాం మొన్నే. అలాగే స్కూల్ కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది, అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా మనకు ఒక ఐడియా ఉంటుంది విలేజ్లో నీడ్స్ ఉన్నాయి అని. అన్ని విలేజ్కి ఒక కలెక్టర్ రిప్రజెంటేటివ్గా ఒక పర్సన్ వెళ్ళి వెరిఫై చేసి మనకి చెప్పినప్పుడు అదంతా ఆన్లైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ ఉంటుంది. సపోజ్ నెక్స్ట్ ఎవరైనా ఆఫీసర్ ఆ విలేజ్కి వెళ్ళాలనుకుంటే విజిట్కి ఈ రిపోర్ట్ తీసుకుంటే చాలు, ఎస్ ఈ విలేజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలిసిపోతుంది మనకి. సో దట్ మనం ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. సో ఇది యాక్చువల్గా బేసిక్గా పల్లకిపోదాం అనే కార్యక్రమం. సో దీంతోపాటు చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఏది కరెంటు తీగలు కిందికి వేలాడబడి ఉంటాయి, అది ఎప్పటి నుంచో సమస్య ఉంటుంది తెలియదు. సో ఇప్పుడు పోయిన అధికారి ఆన్ ద స్పాట్ మనకి లేదంటే ఒక 1-2 డేస్లో ఎస్పీడీసీఎల్కి వీళ్ళకి చెప్పేసి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తున్నాం. ఇవి చాలా అదర్ జిల్లాలో చేసినప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఏంటంటే చిన్న సమస్యలు ఆన్ ద స్పాట్ చేయడం. సో ఆ రోజు 80 విలేజ్లో ఒక 25 సమస్యలు తీర్చారు. సో ఫర్దర్గా దీంట్లో 2 రకాలు ఉంటుంది, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అని. అంటే డబ్బు అవసరం లేకుండా చేయగలిగినవి ఈ 2 కూడా. అలాగే పంచాయతీ లెవెల్లో, మండల లెవెల్లో చేయగలిగే పనులు అవన్నీ కూడా అక్కడికక్కడ శాంక్షన్ చేసుకుని వాళ్ళు చేస్తారు. మిగతా అవసరం అనుకుంటే పెద్ద ఉంటే గవర్నమెంట్కి పంపించడం, లేదనుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫండ్స్ ఏదైనా ఉంటే చేయడం. సో దీంతో మాకు అవైలబుల్గా లాస్ట్ ఇయర్ మనం ఏం చేసామంటే డిఎంఎఫ్ కింద 9 కోట్లతో పనులు చేయించాం చాలా స్కూళ్ళకి. ఇప్పుడు నవోదయ స్కూల్ ఉంది బనవాసిలో. సో అసలు ఆ కాలేజీలో ఎప్పుడో 40 years బ్యాక్ వేసారంట రోడ్స్. ఒక 30 lakhs ఇదంతా వాళ్ళు ఇప్పుడు రోడ్ వేసేసారు. అలాగే ఒక మనకి మీకు తెలుసు అదే పక్కనే బనవాసిలో ఇంకొక రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ బాగా డార్మెటరీస్ పడిపోయి ఉన్నాయి. సో వాటికి 30 lakhsతో రిపేర్ చేయించేసాం ఆల్రెడీ. సో ఇలా అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కాలుబొగ్గడు ఉంది, వాటికి కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇలా హాస్టల్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో గవర్నమెంట్ 8 కోట్లు ఇచ్చారు మన జిల్లాకి. 8 కోట్లతో ఆల్మోస్ట్ ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా రిపేర్ చేశాం. అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా డిఎంఎఫ్ నుంచి, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 2 crores ఇచ్చాం. సో మెయిన్గా హాస్టల్స్, స్కూల్స్ కరెక్ట్గా ఉంటే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా అందుతుంది, అలాగే డెఫినెట్గా మనకి ఫ్యూచర్ బాగుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసాం. సో మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ 1 yearలో ఇవన్నీ యాక్టివిటీస్ దాదాపు మనం చేయడం జరిగింది.
సో అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఎన్ఆర్జీ చేసేటప్పుడు జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయో వెరిఫై చేశాం. ఇది సర్ప్రైజ్ థింగ్. అంటే 70-75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మనకి ఇప్పటివరకు రోడ్డే వేయని గ్రామాలు ఉన్నాయనేది ఒక సర్ప్రైజ్ అనిపించింది. ఇలా ఒక 29 విలేజ్లు ఉన్నాయి. మేబీ అవి రిమోట్ తాండాస్ ఇలా అయిండొచ్చు. సో వీటన్నిటికీ లాస్ట్ ఇయర్ చూస్తే 14 రోడ్లు, దాదాపు ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 10 crores. సో 14 విలేజ్లకి ఫస్ట్ టైం రోడ్లు వేసాం. ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ రోజు నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ వచ్చారు. 14 విలేజ్ వాళ్ళు అసలు రోడ్ ఎప్పుడు చూడలేదు సార్ మేము, మా కనెక్టివిటీ వచ్చేసింది, ఫస్ట్ టైం రోడ్ వచ్చింది. ఇంకా 15 గ్రామాలు ఉన్నాయి. అవి కూడా ఈ ఇయర్ బడ్జెట్లో పెట్టుకుంటే మ్యాక్సిమం మనకంతా కూడా రోడ్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏంటంటే ఏదో ఒక విలేజ్ ఇక్కడి నుంచి ఒక రోడ్డు ఉంటుంది. వీళ్ళకి ఇప్పటిదాకా ఏ రోడ్డు మెయిన్ రోడ్డు లేనటువంటి విలేజెస్ ఇవన్నీ కూడా ఈ ఇయర్ మనం 14 రోడ్లు కవర్ చేయగలిగినటువంటివి కూడా. ఒకటి కర్ణాటక బార్డర్లో హోనూర్ అని ఉంది, 4 కోట్లతో రోడ్డు వేశారు అక్కడ. అది చేయడం వల్ల మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే కర్ణాటక స్టేట్తో కూడా మనకి లింకప్ అయింది ఆ రోడ్లో. ఇప్పుడు ఐ థింక్ ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఇలా మెయిన్గా అది అబ్జర్వ్ చేసాం. 14 విలేజెస్ ఇంతవరకు రోడ్డు చూడని గ్రామాలకి రోడ్లు వేసాం. మీరు అన్నీ రెవల్యూషనరీ ప్రోగ్రామ్స్ సార్, ప్రతిదీ విజన్తో ఉంటుంది. ఫస్ట్ అంటే దానికి రీజన్ మీరు బాపట్ల కృష్ణా జిల్లా కలెక్టర్గా చేసిన ఆ అనుభవము సొంత ఊరికి రావడంతో ఇంకా ఎక్కువ ఉపయోగపడింది అంటారా? ఎస్ అండి. అంటే ఎట్లయినా జిల్లా సొంత జిల్లా అంటే ఒక ఇది ఉంటుంది. డెఫినెట్ మన పరిధిలో అంటే నాకున్న కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా, బడ్జెటరీ కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ ఎనీ నా పరిధిలో ఎంతవరకు అయితే మేము చేయగలమో ప్రతి యాక్షన్. ఇది కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెయిన్గా మన జిల్లాకు ఉన్నటువంటి ఇష్యూ అంటే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదంటే మనకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కావచ్చు. ఈ రెండు మనకి సమస్య ఎప్పటికి కూడా ఉంది. ఎస్పెషల్ ఆ బార్డర్ అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకి ఆస్పరి, ఆలూరు అండ్ దెన్ హోలగుంద, చిప్పగిరి, మధ్యగిరి ఈ ఏరియాలో ఏంటంటే మొదటి నుంచి కూడా మనకి ఒక మంచి ప్రాజెక్ట్ లేదు. అంటే ఒక డ్రింకింగ్ మనకి తుంగభద్ర అంతా మనకి వెళ్తుంది, ఒక పక్క వేదవతి ఉంది, హెచ్ఎన్ఎస్ నుంచి వాటర్ మనం తేయగలిగాం. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ స్పెసిఫిక్ ఏరియాకి ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అది. సో దీంట్లో మెయిన్గా సీఎం గారిని మేము కలిసినప్పుడు కూడా అన్నప్పుడు సీఎం గారు స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఇరిగేషన్ కర్నూలు ప్రయారిటీ. సో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు చేయడం వల్ల ఇప్పుడు మనకి 3000 క్యూసెక్స్తో మనమే ఫస్ట్ చేసాం, 100 రోజులు కంప్లీట్ చేసాం జిల్లాలో. సో దీనివల్ల ఇప్పుడు దాదాపు కుప్పం దాటేసి ఆల్రెడీ వాటర్ వెళ్ళిపోయింది. ఇక్కడ 100 రోజుల్లో మనము ఎక్స్పాన్షన్ చేయగలిగాం. సో దట్ ది ఆనరబుల్ సీఎం గారు స్పెసిఫిక్గా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మనకి. సో ఫోకస్డ్గా చేయడం వల్ల ఈ ఇయర్ మనకి 8 months 3000 క్యూసెక్స్ వాటర్ ఉంటుంది అవైలబుల్ కాలువలో. ఇది చాలా ఇది. బట్ ఈ ఏరియా ఓకే అంటే కృష్ణగిరి ఇటు పక్క వెళ్తుంది కాబట్టి ఓకే. బట్ అబౌవ్ దట్ అక్కడైతే ఒక ప్రాజెక్ట్ రావాలి. దాంతో పందికొన రిజర్వాయర్లో ఒక 250 కోట్లతో మనం చేయగలిగితే 40,000 ఎకరాలకి వాటర్ ఇవ్వచ్చు. ఆ గ్రామాలకంతా డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ డెఫినెట్గా ఈ ఇయర్ పందికోన ఒకటి, వేదవతి ఒకటి, ఆర్డీఎస్ ఒకటి, గుండ్ల చెరువు ఒకటి, ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆనరబుల్ సీఎం గారు వెరిఫై ఆల్రెడీ దృష్టిలో ఉంది, ఆయన దృష్టిలో ఉంది. సో లాస్ట్ ఇయర్ అది ఆల్రెడీ ఒకసారి 25% వర్క్లో క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ సార్ మళ్ళీ ఇచ్చేసారు, రివైజ్ శాంక్షన్ మళ్ళీ ఇచ్చారు. సో అవన్నీ మళ్ళీ కంటిన్యూషన్ జీవో ఇచ్చారు. సో అవన్నీ మళ్ళీ కంటిన్యూషన్లోకి వచ్చాయి. సో డెఫినెట్గా వాటి ప్రాజెక్టులన్నీ వస్తే డెఫినెట్గా మనకి ఇరిగేషన్ వైజ్ కూడా మనకి డెవలప్మెంట్ ఉంటుంది జిల్లాకి. జనరల్గా సమస్యలు ఎక్కడున్నా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అది ఎవరు చెప్పినా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో తిరుగుతుంటారు, వాళ్ళకి ఏదైనా సమస్య తెలిసి మీ దృష్టికి తీసుకొస్తే మీరు అరే వీళ్ళేంది మాకు సమస్యలు చెప్పే అని అనుకోకుండా ఆ ఈగో పక్కన పెట్టి సమస్యని పరిష్కరించడం మీద మీరు దృష్టి సారిస్తారని కూడా తెలిసింది సార్. దాని గురించి మాకు చెప్పండి సార్ కొద్దిగా. అది ఉండదు అంటే పోలీసు, రెవెన్యూ ఇట్లా ఏముండదండి. యాజ్ ఏ గవర్నమెంట్ వీ హ్యావ్ టు వర్క్. ఏ సమస్య ఉన్నా ఇది ఏదైనా సమస్య కావచ్చు, మేబీ ఎవరి దృష్టికి రావచ్చు. ఒక ఇష్యూ క్రిమినల్ ఇష్యూ అనేది వీఆర్ దృష్టికి రావచ్చు, లేదు జనరల్ వాళ్ళ పోలీసు దృష్టికి రావచ్చు. ఎవరిది వచ్చినా కూడా దట్ ఈస్ గవర్నమెంట్ మేము రియాక్ట్ కావాలి డెఫినెట్గా. సో ఇక్కడ నాకు లక్కీగా ఈ 1 year ఇక్కడ 15 monthsలో 2 ఎస్పీలు కూడా జస్ట్ లైక్ ఒక టీమ్గా మేము పనిచేయడం, ఇద్దరు కూడా చాలా బ్రదర్లీహుడ్గా మేము పనిచేయడం జరిగింది. సో అటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా హ్యాపీగా ప్రజల కోసం పనిచేయడం జరిగింది. మీరు చూసారు వినాయక చవితి నిమజ్జనం, ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. హైదరాబాద్ తర్వాత మనదే మ్యాక్సిమం జరుగుతుంది జిల్లాలో. సో దాని ఒక్క చిన్న మైనర్ ఇష్యూ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా పోలీస్ అండ్ రెవెన్యూ అందరు డిపార్ట్మెంట్స్ కలిసి సక్సెస్ చేయగలిగాం జిల్లాలో. సార్ డ్రింకింగ్ వాటర్ గురించి మీరు కొత్తగా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సో యాక్చువల్గా మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ మీకు ఇప్పుడు చెప్పాను. సో లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే
జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి మొత్తం ప్రపోజల్స్ ఆల్రెడీ మనం మొత్తం ప్రిపేర్ చేసాం, యాక్షన్ ప్లాన్ రెడీ చేసి గవర్నమెంట్కి పంపించాం. అది శాంక్షన్ అయితే చాలా వరకు జేజీఎంలో మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ముందు ఏం చేసామంటే మన జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, ఒక 33 ఉన్నాయి. కామన్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలో కూడా 68 ఉన్నాయి. ఇవి కాకుండా అనాథరైజ్డ్గా కూడా ఎంఐ ట్యాంక్స్ ఉంటాయి. బేసిక్గా ఎవరి ఇయర్ జరిగేది ఏంటంటే దీన్ని ఒక్కసారి నింపేస్తే మళ్ళీ ఇంకా నింపరు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2 నెలల్లో ఇవన్నీ ఖాళీ అయిపోయి మనకి సమ్మర్ రాగానే బాగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది డ్రింకింగ్ వాటర్. సో స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ ఇదంతా చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఇది కరెక్టే కదా, ట్యాంక్స్ ఖాళీ అయిపోతుంది, వాటర్ వస్తుంది. బట్ వాటర్ ఏమో మనకి నదిలో పోతుంటుంది, కాలువలో ఉంటుంది ఎప్పటిదాకా మార్చి దాకా. సో ఈసారి స్పెసిఫిక్గా ఇరిగేషన్ వాళ్ళకి ఏం చేసామంటే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా మార్చి 31 అంటే మీరు కట్టేదాకా, అంటే నీరు మీరు స్టాప్ చేసేదాకా కంటిన్యూస్గా నింపండి, అయితే ఖాళీ అవుతుంటే నింపుతూ ఉండాలి. సో ఈ కార్యక్రమం చేయడం వల్ల లాస్ట్ ఇయర్ మీరు చూస్తే మనకి కంపేరిటివ్లీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వాటర్ ఇష్యూ తగ్గింది, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. బట్ 100% అయిపోయిందని నేను చెప్పను, బట్ వాటర్ మనకి అవైలబిలిటీ ఇప్పుడు మీరు కర్నూలు చూస్తుంటారు, ఈ ఇయర్ నాకు తెలిసి ఒక 2 ఇష్యూస్ కూడా మీకు ఎక్కడ రిపోర్ట్ కాలేదు డ్రింకింగ్ వాటర్ లాస్ట్ ఇయర్. కారణం ఏంటంటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని వాటి నుంచి వచ్చి కేసు కెనాల్ వాటర్ వచ్చేదాకా ఏదైతే ఉందో లాస్ట్ దాకా అంటే స్టాప్ అయ్యేదాకా నింపుతూ వెళ్ళాం, అంటే ఎప్పటికప్పుడు నింపుతూ వెళ్ళడం అప్ టు వాటర్ ఉండేదాకా. ఇంతకుముందు ఇలా జరిగేదంటే ఒకసారి నింపేసి మళ్ళీ నింపడం మర్చిపోయేవాళ్ళు, అంటే చేసేవాళ్ళు కాదు. సో కంటిన్యూ వాటర్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే కొద్ది వరకు తగ్గింది వాటర్. అలాగే దీనివల్ల ఏమైందంటే ఈ ట్యాంక్స్ ఇవన్నీ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా డెఫినెట్గా మనకి కొద్ది ఇంప్రూవ్మెంట్ వచ్చింది జిల్లాలో. సో ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్. సార్ మనం ప్రధానంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం ఈ ఉల్లి సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తుంటాయి సార్. ఈ ఉల్లి రైతుల సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేస్తే ఈ ఉల్లి రైతుల సమస్యలు అంటే ఒకటండి, ఇప్పుడు ఉల్లికి సంబంధించి ఏముందంటే మన కర్నూలు ఉల్లి, కేసీపీ ఉల్లి అంటారు. ఈ ఉల్లి ఒక డిఫరెంట్ వెరైటీ. అలాగే మహారాష్ట్ర వెరైటీ ఉంటుంది, సోలాపూర్ అంటారు. సో ఈ 2 డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు సోలాపూర్ వెరైటీగా మహారాష్ట్ర వెరైటీ ఏంటంటే ఒక 7-8 మంత్స్ అది నిలువ ఉంటుంది, మనం నిలబెడితే దాన్ని డ్రై చేసుకుంటూ కాపాడుకోగలిగితే ఉంటుంది. బట్ మనం పండించడం వల్ల ఉల్లికి స్పాన్ తక్కువ. సో కాకపోతే ఎవరి ఇయర్ మనకి ఎందుకు ప్రాబ్లం, లాస్ట్ ఇయర్ ప్రాబ్లం లేదు, లాస్ట్ ఇయర్ 5500 దాకా ఉల్లి అమ్మారు. బట్ ఈ ఇయర్ ఏమైందంటే ఈ ఎక్స్పోర్ట్స్ లేకపోవడం, బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ అలో లేకపోవడం, బఫర్లో ఉన్నటువంటి మహారాష్ట్ర అదర్ వెరైటీ స్టాక్స్ అని మార్కెట్లోకి రావడంతో కర్ణాటక మన కర్నూలుకి సంబంధించి ఉల్లి కొద్ది ప్రాబ్లం బాగా మార్కెట్లో వచ్చేసింది. సో దీన్ని ఆనరబుల్ సీఎం గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయన 1200 రూపీస్ చేయడం, వాళ్ళకి ఎంఎస్పి లాగా మినిమం ప్రైస్ లాగా పెట్టడం. సో దాంతో ఉల్లి అంతా కూడా మార్కెట్ ఆధ్వర్యంలో అలాగే డిఫరెన్షియల్ రేట్ ఫార్మాట్లో ఇప్పుడు మనం అంతా కూడా ఉల్లి తీసుకుంటూ ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మనం వేసేటువంటి వెరైటీ మార్చడం, ఈ పంటను వేరే విధంగా మార్చుకోవడం ఒకటి. రెండవది ఇక్కడ ఉల్లి ప్రాసెస్, ఇప్పుడు టమోటాకి ఎలాగైతే మనం పత్తికొండలో చేసామో ఈ ఉల్లి పండేటువంటి సీబెలగల్, గూడూరు, ఈ గోనెగండ్ల ఈ ఏరియాలో ఒక ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ని కూడా యాక్చువల్గా అనుకున్నాం. డెఫినెట్గా అది రావాలి, అది వస్తే డెఫినెట్గా కొద్ది వరకు మన సమస్య తీరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు సంతృప్తినిచ్చిన ఒక పథకం ఏదైనా ఉందా సార్ ప్రత్యేకంగా? అలా ఏముండదండి, అన్నీ కూడా మంచివే, విద్యకు సంబంధించి కానీ ఇది సంబంధించి. అలాగే ఇప్పుడు మీకు 2 ఇష్యూస్ చెప్పాలి. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ అది, అంటే దాదాపు 5 జిల్లాల వాళ్ళని ఇక్కడ ట్రీట్ చేస్తారు. డైలీ ఒక 3000 పీపుల్కి వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇట్ ఇస్ హ్యూజ్ థింగ్. ఫస్ట్ స్టేట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటంటే చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రిజాల్వ్. దీన్ని ఇప్పుడు పవర్ గ్రిడ్ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను, సిఎస్ఆర్ కింద మీరు యాక్టివిటీ చేయమంటే వాళ్ళు ఒక 15 కోట్ల శాంక్షన్తో విశ్రమశాల అని శాంక్షన్ ఇచ్చారు. సో అది బోర్డుకి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళ బోర్డుకి. సో దాని ఏంటంటే 150 బెడ్ హాస్పిటల్, ఒక బిల్డింగ్ కడతారు వాళ్ళు, కట్టి అన్ని ఫెసిలిటీస్ చేసి మనకి ఇస్తారు 15 crores. ఇది స్టార్ట్, ఇది ఐ థింక్ త్వరలో మనం ఏంటి భూమి పూజ చేయబోతాం దానికి శాంక్షన్ వచ్చిన తర్వాత. సో ఇదేంటంటే పేషెంట్స్తో పాటు వచ్చేటువంటి అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎక్కడికి సదుపాయాలు లేవు. ఇప్పుడు దాంట్లోనే కిచెన్ అంతా పెట్టేసి ఒక బిల్డింగ్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు, త్వరలో అది మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇది కాకుండా గ్రీన్ కోవాల్తో కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ చేసాం. ఇదేంటంటే డెఫినెట్గా స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, యాక్చువల్గా బయటికి టాలెంట్ బయటికి రావాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే గ్రీన్ కోవాల్ని అడిగిన తర్వాత గ్రీన్ కోవాల్లో ఒక 6 కోట్లు ప్రామిస్ చేశారు. ఒక 7 ఎకరాల ల్యాండ్లో, అది గవర్నమెంట్ ల్యాండ్ మనతోనే ఉంటుంది, వాళ్ళు ఓన్లీ బిల్డింగ్
ఒక పెద్ద స్టేడియం కట్టేసి అది ఆల్రెడీ భూమి పూజ మనం చేసేసాం. ఒక 1 yearలో ఒక పెద్ద స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, అన్నీ ఉంటాయి, కబడ్డీ అన్నీ, ఖోఖో అన్నీ ఉంటుంది. ఒక 40 మెంబర్స్ని డిఎస్డిఓ అంటే స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వెరిఫై చేసి ఆ ఫీల్డ్లో ఉన్న బెస్ట్ పర్సన్ని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, నేషనల్ లెవెల్ కోచెస్ని పిలుచుకొచ్చి ఇక్కడికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 40 బెస్ట్ పర్సన్స్ నేషనల్ లెవెల్కి మనకి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాం. ఇది 15 yearsగా వాళ్ళు ఒప్పుకున్నారు. మెయింటెనెన్స్ కావచ్చు, దెన్ ఏంటంటే అక్కడ కోచింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, మొత్తం అంతా వాళ్ళే చేసి ఇచ్చడానికి సిఎస్ఆర్ కింద ఒప్పుకున్నారు. సో మన ఆనరబుల్ సీఎం గారు P4 సంబంధించి మన జిల్లాకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక నెక్స్ట్ 1 yearలో వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇది కాకుండా కర్నూలులో బ్యూటిఫికేషన్ కోసం ఒక 9 crores మనకి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద 9 crores శాంక్షన్. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్కి మీకు ఇదంతా మారిపోతుంది. ఈ డివైడర్ పెయింటింగ్ జిల్లాలో మన కర్నూలులో, అలాగే బీ క్యాంపులో అంతా కూడా రోడ్ వైడనింగ్ చేసి పెద్ద రోడ్లు వేసాం. ఇక్కడ బంగారుపేట నుంచి మనకి రైల్వే స్టేషన్ దాకా కంప్లీట్గా డివైడర్ వస్తుంది. సో అలాగే రోడ్ అంతా కూడా రోడ్ ప్యాచెస్ చేయడం, ఇదంతా కూడా నెక్స్ట్ September 30 అంటే October 15th అంతా వర్క్లు అయిపోతే ఒక బ్యూటిఫుల్ లుక్ మనకి కర్నూలు సిటీ కనబడుతుంది. ఈ 9 crores శాంక్షన్ ఇచ్చాం. ఇది కాకుండా నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి నేషనల్ హైవే కూడా కొన్ని మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక 10 lakhs వరకు వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు ఈచ్ పార్ట్లో. ఇలా 6 crores రూపాయలు వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు. సీసీటీవీ కెమెరాస్, ఆ రోడ్లో ఎక్కడైనా గుంతలు ఉంటే అవి పూడ్చడం, సో అలాగే స్పెసిఫిక్గా సర్వీస్ రోడ్లు మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక 6 crores శాంక్షన్ ఇచ్చారు. రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ఇవి అప్రూవల్ తీసుకున్న వాళ్ళ నుంచి ఇవన్నీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేశారు జిల్లాలో. అంటే దాదాపు ఒక 20-25 crores, ఇప్పటికే 40 crores దాకా సిఎస్ఆర్తో కూడా ఈ యాక్టివిటీ చేయడం జరిగింది జిల్లాలో ఈ 1 yearలో. కొన్ని అయిపోయాయి, కొన్ని ఇంకా శాంక్షన్స్ రావాలి, కొన్ని భూమి పూజ అయ్యాయి. ఇవన్నీ కూడా కనిపించాలంటే అభివృద్ధి ఇంకొక 1 year, 6 months, 1 yearలో మీకు కనిపిస్తుంది. ఇంకా మీకు జిల్లాలో నేను చేయాల్సిన పనులు మిగిలిపోయానే అని ఏమైనా మీకు అనిపించే పనులు ఏమైనా? చాలా ఉన్నాయండి, అలా అని కాదు, జిల్లాకు చాలా చేయాలి. ఇది మనం చేసింది ఒక జస్ట్ స్మాల్ పార్ట్, ఇంకా చాలా చేయాలి, చాలా వర్కులు చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలంటే ఇంకా చాలా చేయాలి. డెఫినెట్గా కర్నూలుకి ఆనరబుల్ సీఎం గారు స్పెసిఫిక్గా ఫోకస్డ్గా చేయాలనే ఉద్దేశం ఉంది. ఆ ఫండ్స్ అన్నీ మనకి రావాలి, జిల్లా అభివృద్ధి. ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామికంగా డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే 3 big projects లాంచ్ అవుతాయి. గ్రీన్కో, జైరా స్టీలు, జియో మైసూర్ అంటే బంగారు, ఈ 3 ఆల్రెడీ పెద్ద ప్రాజెక్ట్స్. ఈ 3 మనకి డెఫినెట్గా ఈ ఇయర్ ఎండింగ్ అంతా అవుతాయి. సో అలాగే ఇంకా సోలార్ అండ్ విండ్ అవన్నీ కూడా నెక్స్ట్ 1 year, నెక్స్ట్ ఆ తర్వాత 1 yearలో మ్యాక్సిమం అవన్నీ అవుతాయి. సో దట్ జిల్లాకు ఒక డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయడానికి కూడా కొత్తగా అది కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ వైడనింగ్ పనులు అయితే చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు బదిలీ అయిపోతున్నారు, ఆ పనులు మరుగున పడిపోయే అవకాశం? అలా ఏమి ఉండదండి. అంతా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో ఒక ప్రోగ్రాంలో చేస్తున్నాం, అలా ఆగిపోయే అవకాశం ఉండదు. నేను చెప్పాను కదా, 1.5 monthలో మీకు ఒక క్లారిటీ కనబడుతుంది. బికాస్ పనులన్నీ వర్కింగ్ టెండర్ అయిపోయాయి, పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఐ థింక్ ఈ నెక్స్ట్ 1.5 month, 2 monthsలో మీకు ఒక విజువల్ లుక్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్కి మీరు ఏమైనా సూచనలు ఇస్తారా సార్? ఆమె కూడా షీఈ్ ఆల్సో మై బ్యాచ్మేట్ ఇన్ గ్రూప్స్లో. సో డెఫినెట్లీ ఆమె కూడా డెఫినెట్గా మంచి వర్కర్ తను. సో డెఫినెట్గా మన ఈ కంటిన్యూ చేస్తుంది. డెఫినెట్గా నేను జిల్లా వాసిగా నేను కూడా కొన్ని అడగాల్సి ఉంటుంది, డెఫినెట్ కొన్ని పనులు చేయించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సార్ చివరిగా మా కర్నూలు ప్రజలకి, మీ కర్నూలు ప్రజలకి మీరు చెప్పదలుచుకుంది ఏంటి సార్? సో చాలా థ్యాంక్స్ అండి. అందరూ సహకారంతోనే డెఫినెట్గా కలెక్టర్గా పనిచేయడం జరిగింది 15 months ఇక్కడ. చాలా హ్యాపీ ఇది నాకు మా సొంత జిల్లాలో చేయడం. సో అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సో డెఫినెట్గా మళ్ళీ ఎక్కడ ఏ అవకాశం ఉన్నా నాకు సంబంధించి, సో నేను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా జిల్లాకు సంబంధించి ఇష్యూ ఉన్నా కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ప్రజలందరూ సహకరించారు నాకు. చాలా థ్యాంక్స్ అందరికీ. కర్నూలు జిల్లాకు మీరు కలెక్టర్గా రావడంతో అభివృద్ధి పనులతో పాటు విజన్ కాకుండా ఇన్నోవేటివ్ పథకాలు కూడా మీరు తీసుకొచ్చి కర్నూలు ఎంతో అభివృద్ధి చేశారు. మా ప్రజల మనసుల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరు బదిలీ అయిపోవడం నిజంగా కర్నూలు ప్రజలకు చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఉద్యోగభరితంగా ఉంది చెప్పాలంటే. మీలాంటి కలెక్టర్ని మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కోల్పోతున్నాం. భవిష్యత్తులో ఎటువంటి మీరు ఎక్కడున్నా కూడా మీ సేవలు కర్నూలు జిల్లాకి అయితే ఉంటాయి అని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.